श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविनं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। సాయి బంధువులారా, ఈరోజు మనం 4వ అధ్యాయం ప్రారంభిస్తున్నాం. గత వారంతో 3వ అధ్యాయం పూర్తయింది. 4వ అధ్యాయాన్ని మీరు ఇంతకుముందు చదువుకుంటారు. మరొకసారి మనం ఆ సారాంశాన్ని గుర్తు చేసుకుంటూ వెళ్దాం. అందులో మొట్టమొదటి పారాగ్రాఫు యోగీశ్వరుల వ్యవస్థ అనేది మొట్టమొదటి పారాగ్రాఫ్. అందులో భగవద్గీత 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాల ప్రకారం అని మొదలు పెడతారు. భగవద్గీత 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాల ప్రకారంగా భగవంతుడు ఏం చెప్పాడు అనే దాన్ని చెబుతూ ప్రారంభిస్తారు ఆ అధ్యాయాన్ని. అందులో 7వ అధ్యాయం ఏముంది, 7వ శ్లోకం ఏముంది, 8వ శ్లోకం ఏముందో మాట్లాడదాం. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. దీని అర్థం, ఈ లోకంలో ధర్మం అధోగతి పాలై అధర్మం ప్రబలినప్పుడల్లా నేను ఉద్భవిస్తుంటాను. రెండవది 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. దీని భావం ఏంటంటే, సజ్జన సంరక్షణకు, దుర్జన సంహారానికి, ధర్మ సంస్థాపనకు నేను అన్ని యుగాలలో అవతరిస్తుంటాను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని కురుక్షేత్ర సంగ్రామ సందర్భంగా చెప్పిన భగవద్గీతలోని 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాలు. దీని ప్రకారంగానే విష్ణుమూర్తి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడుగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఆయన వెలిశాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కాబట్టి ప్రతి యుగంలోనూ ఆయన అవతరిస్తూ ఉంటాడు అని చెప్పాడు, అవతరిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ దానిని ఇంకొద్దిగా మనకు అర్థమయ్యేలాగా చెప్పబోతున్నాడు. ఎందుకంటే ఎవరైతే యోగీశ్వరులైతే ఉంటారో ఈ భూమి మీద వెలసి, ఆ యోగీశ్వరులు కూడా భగవంతుని యొక్క ప్రతినిధులే అని చెప్పబోతూ ఈ శ్లోకాలని హేమంత్ పంత్ గారు గుర్తు చేశారు. ఇది హేమంత్ పంత్ గారు చేసినటువంటిది మొట్టమొదటి ఉపోద్ఘాతంలో భాగం. ఇదే భగవంతుని కర్తవ్య కర్మ. ఏదది, ఎక్కడైతే అధర్మం ప్రబలుతుందో, ధర్మం దారి తప్పుతుందో అక్కడ అవతరించడం భగవంతుని యొక్క కర్తవ్య కర్మ. ఎందుకని? ధర్మం 4 పాదాల మీద నడవాలి. ఇప్పుడు ఏం కామెంటరీ చేస్తారంటే, కృతయుగంలో ధర్మం 4 పాదాలు ఉన్నది, అక్కడి నుంచి త్రేతాయుగంకి వచ్చేసరికి 3 పాదాలకు వచ్చింది, కాస్త కుంటింది. ద్వాపర యుగంకి వచ్చేసరికి 2 పాదాలకు వచ్చింది, కలియుగంకి వచ్చేసరికి 1 పాదం మీద ఉంది. కాబట్టి ధర్మం గాడి తప్పుతూ ఉంది, అధర్మం ప్రబలిపోతూ ఉంది. ఎలాగండి సాక్ష్యం? దినపత్రిక తీస్తే అదే సాక్ష్యం, టీవీ పెడితే అదే సాక్ష్యం. ఎన్నో రకాలైనటువంటి విషయాలని, అసలు వినని విషయాలని, ఎప్పుడు ఊహించని విషయాలను కూడా మనం వింటూ ఉన్నాం, జరుగుతూ ఉంది.
అందువల్ల ధర్మం గాడి తప్పుతూ ఉంది. ఆ ధర్మం గాడి తప్పేటప్పుడు ఒక అవతారంతో పరిసమాప్తి చేశాడు త్రేతాయుగంలో. శ్రీరామచంద్రుడు అవతారంతో పరిసమాప్తి, దుష్టుల్ని శిక్షించాడు. అప్పుడు దుష్టుడు ఎవడు అంటే ఒకడే, ఎవరు? రావణాసురుడు. ప్రధానమైనటువంటి విలన్ ఎవరు త్రేతాయుగంలో అంటే రావణాసురుడు. రావణాసురుడు సీతమ్మను అపహరించడం, ఆ తర్వాత ఆయన సంహరించడం. అంటే ఆ అవతారం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం, మధ్యలో ఎంతోమందిని తరింపజేసినప్పటికీ కూడా ప్రధాన ఉద్దేశం రావణాసురుడిని సంహరించడం. ద్వాపరయుగంలో విలన్ల సంఖ్య కాస్త పెరిగింది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని ఇత్యాదులందరూ కొద్దిగా విలన్లు పెరిగింది కాస్త. అప్పుడు శ్రీకృష్ణ అవతారం వచ్చింది. శ్రీకృష్ణ అవతారంలో వారందరినీ కూడా సంహరించాడు. కలియుగంకి వచ్చేసరికి ఒక అవతారం సరిపోదు. ఎందుకని సరిపోదు? ఇక్కడ ఒక విలన్ కాదు, వీధి వీధికి ఒక విలన్, ఇంటి ఇంటికి ఒక విలన్, ప్రతి మనిషిలోనూ ఒక విలన్, ప్రతి మనిషిలోనూ ఒక విలన్. అందువల్ల దుష్ట శిక్షణ అనేది అంత సులభం కాదు కలియుగంలో. అందుకని అక్కడక్కడ యోగేశ్వరుల వ్యవస్థని ఏర్పాటు చేసి, మెహర్ బాబా అన్నట్టు ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఏలడానికి 72 మంది గురువులు ఉన్నారు. అందులో 5 సామ్రాట్లు ఉన్నారు. షిరిడి సాయిబాబా మహాసామ్రాట్. బాబా గురించి నాకు తెలిసినంతగా మీకు తెలిస్తే ఇది నిజమని మీరు ఒప్పుకుంటారు అన్నాడు. అంటే 72 మంది ఆధ్యాత్మిక సామ్రాట్లు ఉన్నారు, గురువులు ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పాలిస్తూ ఉన్నారు. అంటే కేవలం ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పరిపాలించడం కోసం కాదు వాళ్ళు వచ్చింది, ఆధ్యాత్మికత ద్వారా సమాజాన్ని సంస్కరించడానికి. వారి ఉద్దేశం సమాజాన్ని సంస్కరించడం, మార్గం ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక వైపు నడిపించి వారిని సంస్కరించి వారిలో ఉన్నటువంటి దుర్గుణాలని పారద్రోలి వాళ్ళని సద్గుణవంతులుగా చేసి తరింపజేసేటట్టు చేయడం. దానికి హేమంత్ పంత్ గారు వాడినటువంటి హెడ్డింగ్ యోగేశ్వరుల వ్యవస్థ అని చెప్తూ, భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ఇక్కడ ప్రతినిధులు అనే పదం వాడాడు. మనకు 3వ అధ్యాయంలో ఏం వాడాడు బాబావారు? నేనే జగన్మాతని, నేనే సృష్టికర్తని అని వాడాడు. ఇక్కడ హేమంత్ పంత్ గారు ప్రతినిధులు అన్నాడు. ఉదాహరణకి నన్ను ఈ కార్యక్రమానికి ఒకరు రావాల్సి ఉంది, నాకు బదులుగా నేను ప్రతినిధిని పంపించా, అయ్యా ఈరోజు నేను రాలేను, మీరు వెళ్ళి సత్సంగం చెప్పండి అని. ఇప్పుడు ఒక ఉద్దేశంతో చూస్తే ఆయన వేరు, నేను వేరు. ఒక ఉద్దేశంతో చూస్తే, మరొక ఉద్దేశంతో, మరొక దృక్కోణంతో చూస్తే నాకు ఎలాంటి విలువ ఇస్తుందో అలాంటి విలువ ఆయనకు కూడా పొందుతారు. అంతే కదా? నాకు ఎలాంటి విలువ ఉందో, నాకు ఏ విధంగా అయితే ఇక్కడ కూర్చోబెడతారో అదే విధంగా కూర్చోబెడతారు. అదే సేమ్ విలువ ఆయనకు కూడా అందుతుంది. ఇప్పుడు భగవంతుని ప్రతినిధిగా యోగుల్ని చూడడం, లేదా పరబ్రహ్మ స్వరూపంగా చూడడం అనేది ఆ భక్తుని యొక్క విచక్షణ. ఉదాహరణకి రాధాకృష్ణ ఆయనకి శ్రీకృష్ణ భగవానుడుగా దర్శనమిచ్చాడు. మదరాసు భజన బృందంలోని స్త్రీకి శ్రీరామచంద్రుడుగా దర్శనమిచ్చాడు. దాసగను మహారాజుకి పండరీనాథుడుగా దర్శనమిచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా, మరికొంతమందికి వారి గురువుగా దర్శనమిచ్చాడు. మరి అంతమందికి దర్శనం ఇవ్వగలిగినటువంటి వాడు ఎవరై ఉంటారు? ఒకటి. అదేవిధంగా భగవంతుని యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సత్సంగాల్లో 3 లక్షణాలు. సర్వశక్తిమంతం, 3 గుర్తున్నాయా? సర్వశక్తిమంతం చెప్పండి, నాకు స్ట్రైక్ కావడంలే. భగవంతుని యొక్క లక్షణాలు 3. అవేంటంటే సర్వవ్యాపకత్వం, ఆయన ఎక్కడైనా వ్యాపించుంటాడు. మానవ మాత్రులు వ్యాపించలేరు. ఉదాహరణ, నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, నేను ఇదే సమయంలో ఇంకొక దగ్గర ఉండలేను. ఇక్కడ ఉన్నాను అంటే అక్కడ లేనని అర్థం. ఇప్పుడు మా ఇంట్లో నేను ఉండలేను, కానీ భగవంతుడు ఇక్కడ ఉండగలడు, అక్కడ ఉండగలడు. బాబా వారు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా అంటే అర్థం ఏంటి?
ఆయన సర్వవ్యాపకత్వం, ఎక్కడైనా ఉంటాడు. బాబావారు ఇక్కడే ఉంటాడు, అక్కడెళ్ళి కాకాసాహెబ్ దీక్షిత్కి భోజనానికి వస్తానంటే ఆడికి వెళ్తాడు, లేదా నానాసాహెబ్ చందోర్కర్కి దప్పిక కోసం ఇంకోటి అరేంజ్ చేస్తాడు, లేదు నానా చందోర్కర్ కుమార్తె మైనతాయి దగ్గరికి ప్రసవ వేదన అనుభవిస్తుంటే ఇంకొక రూపంలో వెళ్తాడు. దారి తప్పి రైలు పొరపాటున ఎక్కేస్తే అక్కడికి వెళ్ళి ఇంకొక అవతారాలు వెళ్ళి ఈ రైలు నీది కాదురా, ఇంకొక రైలు అక్కడికి ఎక్కువ అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన సర్వవ్యాపిగా ఉన్నవాడు భగవంతుడై ఉండాల్సిందే కానీ ఇంకొకటి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అది మనకు సాధ్యం కాదు, ఈ శరీరానికి సాధ్యం కాదు. రెండవది సర్వశక్తిమంత్వం, భగవంతుడికి సాధ్యం కానిది లేదు. మనం ఇక్కడ చేరి ఆగిపో అంటే వర్షం ఆగిపోదు, అది కురిసే తీరుతుంది. ప్రకృతిలో ఏవైతే ఉన్నాయో పంచభూతాలు, ఆ పంచభూతాలు మన మాట వినవు, వాటి మాట మనం వినాలి. వర్షం వస్తే గొడుగు పెట్టుకోవాలి, నేను బయటికి వెళ్ళి ఆగు అంటే ఆగదు, తుఫాను వస్తే దాక్కోవాలి, వరద వస్తే కొట్టుకుపోవాలి, నిప్పు వస్తే మండిపోవాలి, లేదా నిప్పును ఆర్పేదానికి ప్రయత్నం చేయాలి. మాటతో నిప్పుని నేను ఆర్పలేను. కానీ భూమి మీద అలా కొడితే ఒకసారి నిప్పు, అదేసారి ఇంకొకసారి కొడితే ఒకసారి నీరు, అంటే రెండు భూతాలు ఆయన వశమైనాయి. ఒకసారి నిప్పు వచ్చింది, ఫస్ట్ సంఘటన, మొట్టమొదటి లీల. ఒకసారి నిప్పు వచ్చింది, ఒకసారి నీరు వచ్చింది, రెండు భూతాలు ఆయన పరిధి. చాంతి పాటలు గుర్రం తప్పిపోయినప్పుడు అంటే అర్థం ఏంటి? ఆయన మాట విన్నాయి. పెచ్చులూడిపోతున్నటువంటి దాన్ని ఆగు అంటే ఆగింది, మంటకి పెరుగుతూ ఉంటే ఆగు అంటే తగ్గింది. గుడ్డపేలికలతో ఊయలు కట్టి దానిపైన తలవైపు 4 దీపాలు పెట్టి ఎలా ఎక్కేవాడు ఎలా దిగేవాడో తెలియకుండా అంత పెద్ద భారీ శరీరం ఎక్కగలిగేది, ఉండగలిగేది. అంటే ఏంటి? అనిమాది సిద్ధులన్నీ ఆయన వశం, అష్టసిద్ధులు ఆయన వశం. దీన్ని బట్టి సర్వశక్తిమంతుడు ప్రతినిధి అయ్యే అవకాశం లేదు. కాబట్టి సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమంత్వం ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఎప్పుడైతే భగవంతుని యొక్క లక్షణాలు కలిగి ఉన్నామో మనం కూడా భగవంతులమే, మనకు కూడా ఆ శక్తులు వస్తే మనం కూడా భగవంతులమే. ఇప్పుడు ఇక్కడ చర్చ ఏంటంటే బాబావారు ప్రతినిధియా లేదు ప్రత్యేకమైన అవతారమా అనేది చర్చ. అహ్మద్ పంత్ గారు చివరిలో ఏం చెప్తారో చూద్దాం, చివరికి చెప్పుకుంటూ వస్తూ. కానీ మనకున్నటువంటి అంచనా ప్రకారంగా మనం ఏమో నమ్ముతున్నాం అనేది ఇంపార్టెంట్. నేనేం నమ్ముతున్నాను, కుమార్ గారు ఏం నమ్ముతున్నారు, మీరేం నమ్ముతున్నారు అనేది ముఖ్యం. ఇక్కడ భగవంతుని లక్షణాలు కలిగినటువంటి బాబావారు కేవలం ప్రతినిధి కాదు, ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి అవతారం అని నమ్ముతున్నాం. దానికి సంబంధించి అనాలిసిస్ చాలా ఉంటుంది, అంత ఈజీగా ఒక మాటతో కొట్టేయలేం. దానికి నిరూపణ కావాలి. చర్చలు ఎలా ఉంటుందంటే నిరూపణ కావాలి, నిరూపణ మనం చేస్తున్నాం. ఇది ఈ సందర్భంలో ఇలా చేశారు కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్తున్నాం. తర్వాత ఏమన్నారంటే ఆ కర్తవ్యమును భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరము వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. అవతరించి, అవతారము అంటే తమకు తామే చేయగలిగింది అవతారం. నేను అవతరించడం అంటే అర్థం ఏంటంటే ఇంకొకరి ప్రమేయంతో చేసేది అవతారం కాదు. అవతరించడము అంటే ఉద్భవించడం, తనకు తానే ఉద్భవించడం, దానిని అవతారము అంటారు. దశావతారాలు అంటే ఇంకొకరు ఎవరో చెబితే ఆ అవతారాలు రాలేదు, ఆయనకు ఆయనే అవతరించారు. కాబట్టి బాబావారు అవతరించారు అంటే అర్థం ఏంటంటే ఆయనకు ఆయనే ఉద్భవించాడని అర్థం, ఇంకొకరు ఏదో చెప్తే ఉద్భవించాడని కాదు. అయితే ఇక్కడ సిద్ధాంతాలు ఏం చెప్తాయంటే నేను మళ్ళీ చెప్తాను. ఆ సిద్ధాంతాలకు సంబంధించి కూడా రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి ఆధ్యాత్మికతలో. అయినా మనం చదువుకుంటూ పోతే ఒక రకంగా మనకు మేలు జరగకపోగా కీడు జరుగుతుంది. మేలు జరగడం అటు భావించి కొద్దిగా కీడు జరిగే అవకాశం ఉంటుంది. అన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయి, మనకు వస్తుంది దీంట్లోనే. కాబట్టి తమకు తామే అవతరించారనేది ఆయన రాసిన దాంట్లోనే ఉండేటువంటి ఇంకొక మర్మార్థం. ఆ తర్వాత
ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారి హక్కులను శూద్రులు అపహరించినప్పుడు నేను అవతరిస్తాను. ఇది కాంట్రావర్షియల్ స్టేట్మెంట్. ఇది ఇప్పుడు ఒప్పుకోరు. మనం దాన్ని అలా విభజించడం అనేది అది ఇప్పుడు ఒప్పుకునే అవకాశం లేదు. 100 సంవత్సరాలకు ముందు అది ఉన్నది, ఇప్పుడు అది వర్తించదు. ఎందుకంటే భగవద్గీత ప్రమాణంగా తీసుకున్నా కూడా గుణకర్మలను బట్టి ఆ 4 రకాలైనటువంటి వర్ణాలు వచ్చాయే కానీ పుట్టుకను బట్టి కాదు అని భగవద్గీత కూడా 18వ అధ్యాయం 41వ శ్లోకంలో తేల్చిపరేసింది. కాబట్టి 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 వర్ణాలని నా చేత సృష్టించబడ్డాయి. ఎలా అంటే వారి యొక్క స్వభావాన్ని బట్టి, వారు చేసేటువంటి కర్మలను బట్టి, వారికి ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి 4 వర్ణాలు వచ్చాయే కానీ వారు పుట్టుకతో కాదు అనేది భగవద్గీత తేల్చేసింది. కాబట్టి మనం దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. అయితే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మణత్వము కలిగిన వాడు, ఎవరైతే బ్రహ్మ గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడో, ఎవరైతే వేదాలని అవపోషణ పడతాడో, ఎవరైతే ధర్మ మార్గంలో ఉంటాడో, ఎవరైతే ధర్మప్రచారం చేస్తాడో, ఎవరైతే శాకాహారాన్ని మాత్రమే భుజిస్తాడో, ఎవరైతే 10 మందికి ఆదర్శంగా ఉంటాడో బ్రాహ్మణుడు. వైశ్యుడు అంటే ఎవరు? ఎవరైతే ఉత్పత్తి చేస్తాడో, ఎవరైతే వ్యాపారం చేస్తాడో, ఎవరైతే వారికి అవసరమైనటువంటి సరుకుల్ని అందజేస్తాడో వైశ్యుడు. క్షత్రియుడెవడు? ఎవరైతే భూభాగాన్ని పరిపాలిస్తాడో, ఎవడైతే వాళ్ళకి రక్షణ కల్పిస్తాడో క్షత్రియుడు. శూద్రుడెవడు? ఇక్కడ సమస్య మొదలైంది. మనుధర్మాన్ని చాలామంది వ్యతిరేకించేది ఎక్కడంటే ఇక్కడే. చాలామంది వ్యతిరేకించేది, వేల మంది వ్యతిరేకించేది ఈ పాయింట్ కాడే వ్యతిరేకిస్తారు. ఎందుకంటే శూద్రుడు ఎవడు అంటే ఈ ముగ్గురికి సేవ చేసేవాడు శూద్రుడు అని రాయబడింది మనుధర్మంలో. అక్కడ పాయింట్ ఇప్పుడు కాలానికి అది విరుద్ధంగా ఉంటుంది. అయితే మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే ఏది ఏమైనా 4 వర్ణాలలో ధర్మం తప్పినప్పుడు భగవంతుడు యోగుల రూపంలో, సన్యాసుల రూపంలో అవతరిస్తాడు, వారిని చక్కబెట్టడానికి చేస్తాడు. అంతేగా దీన్ని మనం ఆ శూద్రులు వారికి హాని జరిగించినప్పుడు దాన్ని చదవకూడదు, దాన్ని అలా అర్థం చేసుకోకూడదు కూడా. అదేవిధంగా మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఇది యోగేశ్వర వ్యవస్థలో ఉండే మాటలు నేను మాట్లాడేది. మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు. ఎందుకు అంటే మత గురువులు ఏం చేస్తారు అంటే ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించి వారిని దైవం వైపు నడిపించే ప్రయత్నం చేస్తారు. అది ఏ మతమైనా సరే. మనం సాయి భక్తులుగా మనకు ఒక మతం అనేది ఏముండదు. సబ్కా మాలిక్ ఏక్ హై అన్నటువంటి బాబాని కొలిచే వాళ్ళం మనం. మనకు ఫలానా మతం వ్యతిరేకం, ఫలానా మతం వ్యతిరేకం. నాకైతే సాయిబాబా భక్తులుగా మనకు ఉండకూడదని నేను అనుకుంటా. అందరి దేవుడు ఒకడే అని తేల్చిపరేసిన తర్వాత, సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పేసిన తర్వాత మానవులలో విభేదాలు నాకైతే వ్యక్తిగతంగా అవి నచ్చవు. అందుకని బాబావారికి సంబంధించి పాడే పాటల్లో అల్లా అయినా యేసు అయినా నువ్వేనయ్యా అని పాడతాం, ఎవరైనా నువ్వే అని పాడతాం. కాబట్టి ఇద్దరు ఒకటే అని పాడేటప్పుడు మనకు సర్వమతాన్ని గౌరవించేటువంటి తత్వం మన గురువు, మన దైవం మనకు బోధించాడు. కాబట్టి మనం అలా ఉంటాం. కాబట్టి మత గురువుల్ని అంటే ఎవరైతే నీకు మంచి చెప్తారో వారిని నువ్వు అగౌరవపరిచినప్పుడు ఒకటి. తర్వాత జనులు నిషిద్ధాహారములు త్రాగుడులకు అలవాటు పడినప్పుడు, నిషిద్ధాహారములు అంటే ఇది తినకూడదు అంటే అవి తినడం. మీరు చైనాకి వెళ్తే అసలు వారు తినన్నటువంటి పదార్థమే ఉండదు. మీరు ఆ చైనా మార్కెట్లో మనం యూట్యూబ్లో చూస్తే కన్నా జుగుప్స అయిపోతుంది. అంటే వారు తిననటువంటి జీవి ఉండదు. వారు బొద్దింకల కానించి, సాలీడ్ల కానించి, పురుగులు కానించి, అది ఒకటి కాదు, కుక్కలు, పిల్లులు, ఎలుకలు, పాములు, అంటే వారి నోటికి ఏది అడ్డం ఉండదు మనుషులు తప్ప. అలా తినే కదా వుహాన్లో ఇది క్రిమి కూడా, కరోనా కూడా వచ్చిందని అంటారు. వారి వల్లనే వచ్చిందని కూడా అంటారు. వారేదో గబ్బిలాలు అంటే రకరకాలు. అసలు మనం ఏంటంటే మాంసాహారం, శాకాహారం అని 2 రకాలు. అక్కడ అది కాదు, అన్నీ మాంసాహారమే, శాకాహారం ఏముండదు ఇక్కడ. కాబట్టి నిషిద్ధాహారాలు ఏదైతే తినకూడదని
శాస్త్రం చెప్తుందో దానిని తినడం. అయితే ఇక్కడ వర్ణాన్ని బట్టి అంటే ఉదాహరణకి క్షత్రియులు మాంసాహారం నిషిద్ధమా? మనం అక్కడికి వెళ్తే, మూలాలకు వెళ్తే లేదు. మరి శూద్రులకి నిషిద్ధమా? లేదు. భగవద్గీతలో ఇంకో మాట కూడా చెప్తుంది, పరధర్మం అన్నది భయంకరమైనది, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, అది ఎంత పాపం ఉండైనా సరే. దీని మీద పెద్ద డిబేట్ జరిగింది మాకు చాలాసార్లు. అంటే అర్థం ఏంటి అంటే, ఉదాహరణకి బ్రాహ్మణులు నిషిద్ధాహారాలు తినకూడదు, వైశ్యులు తినకూడదు. అది ఇక్కడ ఏమన్నారంటే, జనులు నిషిద్ధాహారం, నిషిద్ధము అంటే అది నిషేధించబడింది, ఎవరికి? నీకు గన నిషేధించబడి ఉంటే నీ వర్ణాశ్రమాన్ని బట్టి నువ్వు తినడానికి వీలు లేదు. అయితే శాకాహారం మంచిది కదా, మంచిది, ఫాలో కావచ్చు, మంచి వైపు నువ్వు ఎప్పుడైనా అడుగులేయచ్చు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి మీకు దేశాన్ని రక్షించేటువంటి సైనికులకి శాకాహారం పెడతారా, మాంసాహారం ఎక్కువ పెడతారా? మాంసాహారం. ఎందుకు పెడతారు? వారికి ఆ ధైర్యము, ఆ కండ పుష్టి కావాలి, 10 మందిని కొట్టగలగాలి. అక్కడికి వెళ్ళి జపం చేసుకొని కూర్చునేస్తే ఇంక వాళ్ళు కాపాడేది ఏముంది ఇంకా? కాబట్టి సైనికులకి ఆహారమే పెడతారు, వాళ్ళకి ఏమేమి కావాలో అవే పెడతారు. కాబట్టి నిషిద్ధమైతే అది చేయకూడదు. తాగుడులకు అలవాటు పడినప్పుడు, మద్యానికి అలవాటు పడినప్పుడు అప్పుడు అవతరిస్తారు, ధర్మం తప్పినట్టు అర్థం. తర్వాత ఎవరునూ మత బోధనలను లక్ష్యపెట్టినప్పుడు, నాకేంటయ్యా బాబావారు కూడా అంటాడు, ఏమైతే ఏమైంది అనేటువంటి నిర్లక్ష్య ధోరణి కలిగిన వారితో సహవాసం చెయ్యొద్దు అని అంటాడు. దాని అర్థం ఏంటంటే ఇలాంటి ధోరణి అంటే లక్ష్య పెట్టాడు, ఏది కూడా మత బోధనలు లక్ష్య పెట్టాడు. ఇక్కడ మతం అంటే మనం హిందూ, క్రిస్టియన్, ముస్లిం, జొరాస్ట్రియన్, సిక్కు ఇలా విభజించకూడదు. మతం అంటే నీ మనుగడను సాఫీగా సాగించడానికి, భగవంతుని వైపు తీసుకెళ్ళడానికి పనికొచ్చేటువంటి ఒక మార్గం, అంతే. అది మతం అంటే అదొకటే మార్గం, అదొక మార్గం, అది ఏదైనా సరే. బాబావారు అన్నారు కదా, అక్కడకు పోవుటకు అనేక మార్గములు గలవు చెప్పేశాడు ఆయనే. ఆయన అనేక మతాలు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి. షిరిడీ నుంచి కూడా ఒక మార్గము గలదు, ప్రత్యేకమైన మతం, ఇది ఒక ప్రత్యేకమైన దారి, ఇక్కడి నుంచి కూడా నువ్వు తరించవచ్చు అని చెప్పాడు. కాబట్టి మత బోధన అంటే అర్థం ఏంటంటే తరించడానికి పనికొచ్చేటువంటి బోధన ఏదైనా అది మత బోధన. అన్ని గ్రంథాలు చెప్పేది అదే, కానీ వాటిని విపరీతంగా అర్థం చేసుకున్నటువంటి కొంతమంది సృష్టించేటువంటి అరాచకాలు మనం చూస్తూనే ఉంటాం. అది ఏ మతమైనా దాన్ని సవ్యంగా అర్థం చేసుకోలేకపోవడం అనేది ఒకటి. తర్వాత ప్రతివాడును గొప్ప పండితుడనని అనుకున్నప్పుడు, ఇదేంటిది? ప్రతివాడును తానొక గొప్ప పండితుడునని అనుకున్నప్పుడు అంటే అనుకుంటే ఏమవుతుంది? ప్రతివాడు పండితుడు అనుకుంటే ఏమవుద్ది? వినడం తగ్గిపోద్ది, శ్రవణం పోయింది. నాకే తెలుసు అంటే ఇనేమి తినేది? ఎప్పుడైతే అన్నీ నాకే తెలుసు అనుకుంటాడో అక్కడి నుంచి మొదలయ్యేదే ఈగో, అహంకారం, అక్కడి నుంచి మొదలవుతుంది. ఎవరైనా ఒక మాట చెప్పారనుకోండి, ఏమో ఈ చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉందేమో అని ఆలోచించడం అనేది అది విశ్లేషణ చేసేటువంటిది. నాకే తెలుసు, ఈగో స్టార్ట్ అయింది. ఈగో స్టార్ట్ అయిందా దారులు మోసుకుపోతాయి. బాబావారు ఒక సందర్భంలో కుండల్ని అలా బోర్లించి పెడుతూ ఉంటే నానాసాహెబ్ చందోర్కర్ వాళ్ళ మిత్రుడు వస్తాడట. నానాసాహెబ్ చందోర్కర్ పక్కన ఉండేటువంటి మిత్రుడు బాబాని అడుగుతాడు, వాళ్ళకేం భయం ఏముంది, కొత్త కదా, బాబా మీరు ఎందుకు అలా బోర్లిస్తున్నారు అంటే మూతి కిందకి కుండపైకి అని అంటే బాబావారు అన్నారు, నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఇలానే వస్తున్నారు అన్నారట. అంటే అర్థం ఏంటంటే ఎవడు వినేవాడు లేడు. బాబా అంటారు కదా ఒక సందర్భంలో, నా ఖజానా నిండుగా ఉంది, పొంగి పొర్లిపోతూ ఉంది, బండ్లతో తవ్వి గుణపాలతో తవ్వి బండ్లకేసుకొని పోండ్రు అంటే ఒక్కడూ మాట వినడే అని అంటాడు కదా. బాధ అంటే బోర్లించిన కుండలు వినవు, ఏది వినవు. అందుకని ఐ నో డిసీజ్ అంటాం దీన్ని, ఐ నో డిసీజ్. నాకు తెలుసు, మన నోట్లోంచి గల అప్రయత్నంగా ఎదురు నాకు తెలుసు అండి అన్నారు అనుకో, వ్యాధి ముదురుతూ ఉంది, వ్యాధి అప్పుడప్పుడే మొదలైంది. చెప్పిందంతా విని విశ్లేషించుకొని రైట్ ఆర్ రాంగ్గా అనుకొని రైట్ కాదనుకుంటే ఇది రైట్ కాదండి అనొచ్చు, తప్పేం కాదండి.
ఒకరి అభిప్రాయాన్ని ఖండించడం ఎప్పటికీ తప్పు కాదు. ఎందుకంటే ఆ స్వేచ్ఛ మనకు ఉంటుంది. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. మన అభిప్రాయం మనం చెప్పొచ్చు. ఎదుటివారు తీసుకుంటారా తీసుకోరా మనకి అనవసరం. చెప్పడం మన వంతు. తీసుకుంటే తీసుకుంటారు, తీసుకోకపోతే లేదు. అయ్యో చెప్తే ఏమని అనుకుంటారేమో, మాట్లాడు, సమస్య లేదు. నీ అభిప్రాయం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాల్సింది. అది మనసులో పెట్టుకోవడం కంటే చెప్పడమే శ్రేయస్కరమైనటువంటిది. కాబట్టి ఇక్కడ అందరూ మేమే గొప్ప పండితులు అని అనుకుంటే శ్రవణం తగ్గిపోతుంది, అహంకారం పెరుగుతుంది. అహంకారం ఎప్పుడైతే పెరిగిందో అధర్మం పక్షాన్ని నిలబడతాం. అధర్మం పక్షాన్ని నిలబడ్డాం అంటే అన్ని తప్పులు చేస్తాం. అయిపోయింది. తర్వాత మతము పేరుతో కాని పనులు చేయనప్పుడు దాన్ని అడ్డం పెట్టుకోండి. దీన్ని అడ్డం పెట్టుకొని రకరకాల పనులు చేయడం. ఉదాహరణకి సాయిబాబా గుడిలో బాంబు పెడితే అక్కడికి చాలామంది భక్తులు వస్తారు, పిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు. అక్కడ బాంబు పెడితే చాలామంది చచ్చిపోతారు కదా, అయ్యో పాపం కదా అని అనేటువంటి ఆలోచన లేకుండా దిల్సుఖ్ నగర్లో పేలింది కదా బాంబు పెట్టినప్పుడు. ఆ టెర్రరిస్ట్ని అడిగారు విలేకరులు వెళ్ళి, ఏమండి మీకేం బాధ అనిపించడం లేదా, చాలామంది వికలాంగులు అయిపోయారు అంటే ఆయన అన్నాడు, నాకు అవకాశం వస్తే మరలా పెడతాను అన్నాడు. ఇదే మాటలు మాట్లాడు, నాకు అవకాశం వస్తే మరలా పెడతాను. మరి ఎందుకలా అన్నాడు అంటే ఆయనకు ఒక ప్రోగ్రామింగ్ జరుగుంది. మతం పేరుతో ఆయనకి ఇచ్చినటువంటి ప్రోగ్రాం ఏంటంటే, మన మతం గొప్పది, మిగిలిన మతాలన్నీ అంత మంచివి కాదు, వాళ్ళని తుదిముట్టించడమే మన మతం, సాధ్యమైనంత వరకు వారిని చంపడమే, సాధ్యమైనంత వరకు మనం ఆక్రమించుకోవడమే అనేది మతం. హిట్లర్ ఏం చేశాడు, కొన్ని లక్షల మందిని చంపేశాడు. ఎందుకంటే ఆయన జర్మన్లో నాజీలు అంటే గొప్పవాళ్ళు, దేవుని బిడ్డలు, దేవుని ప్రతినిధులు, నాజీలైతేనే బతకడానికి అర్హులు, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా బతకడానికి వీల్లేదు. చంపేసిన పెద్ద పెద్ద భోగిల్లో కుక్కేసి విషం పెట్టి చంపేసినారు, గుంటల్లో వేసి పూడ్చి చంపేసినారు, శవాలు గుట్టలు గుట్టలు. హిట్లర్ చంపినంత మంది ప్రపంచంలో ఏ ఒక్కడూ చంపలా. ఒక్క మనిషి విపరీతంగా పోయినందువల్ల, విపరీత మనస్తత్వం వల్ల కొన్ని లక్షల మంది చచ్చిపోయారు అతని ఆలోచనల వల్ల. అందువల్లనే మతము పేరుతో కాని పనులు చేయనప్పుడు అవతరిస్తాడు. వేరువేరు మతముల వారు తమలో తాము కలహించున్నప్పుడు, బాబావారి అవతారం కూడా ఇదేనని చెప్తారు. బాబావారు ఎందుకు అవతరించారు అంటే హిందూ ముస్లింల మధ్య సమైక్యత నెలకొల్పడానికి బాబావారు అవతరించారని కొన్ని గ్రంథాల్లో రాసున్నారు. ఆయన వచ్చిన తర్వాత షిరిడీకి అంతకుముందు అప్పుడప్పుడు ఉన్నటువంటి గొడవలు కూడా లేవు. ఇప్పటి వరకు అలాంటి చిన్న చిన్న గొడవలు తప్ప పెద్ద గొడవలు ఏం లేవని కూడా రాసున్నారు. ఆ తర్వాత బ్రాహ్మణులు సంధ్యావందనము మానున్నప్పుడు, ఎందుకంటే వారికి విధించినటువంటి పనులు వారు చేయనప్పుడు. మరి ఎందుకు ప్రత్యేకంగా బ్రాహ్మణులను పెట్టారు ఇక్కడ? బ్రాహ్మణులు సంధ్యావందనం ఎందుకు చెప్పారు? ద్విజులకు బ్రాహ్మణులు అని పాత్ర వాడారు. ఎందుకు వాడారు అంటే ధర్మం అనేటువంటి వ్యవస్థను నిలపాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది. వారు పెడదారని వెళ్తుంటే అప్పుడు మనం అంటాము, ఆయన చూడయ్యా, ఆయన ఏం పుట్టక పుట్టాడు, ఏం పని చేస్తున్నాడు అని అనేస్తాం మనం. మిగిలిన వాళ్ళకి అనం, వాళ్ళకి అంటాం. ఎందుకంటే వారి బాధ్యత వేరు, చేసేది వేరు. అందువల్ల తర్వాత సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు, ఇవంతా మతానికి సంబంధించి పాటించినప్పుడు, ప్రజలు తమ ధన ధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచున్నప్పుడు, ధన ధార సుతులే, ధనం అంటే ధనము, ధార అంటే భార్య, సుతులు అంటే బిడ్డలు, మోక్ష మార్గాన్ని విడిచిపెట్టి ధనాన్ని సంపాదించడం మీద, కుటుంబం, భార్య అంటే భర్త కూడా అనుకోవచ్చు, భార్య భర్త ఇద్దరు, భార్య భర్త బిడ్డలు అంటే కుటుంబాన్ని పోషించడం, కుటుంబాన్ని పాలించడం ఒక్కటే మార్గం, అదొక్కటే జీవిత లక్ష్యం. ఇంకా మోక్షము, ముక్తి, భగవంతుడు ఇవంతా కూడా నాన్ సెన్స్ అనుకుని ఎవరైతే అనుకుంటారో అలా భావించి వారు పక్కదారి పట్టినప్పుడు ఇప్పుడు మనం చేసేదే చేస్తున్నారు. ఉదాహరణ, మనం ఏం చేస్తున్నాం, ఇక్కడికి వచ్చి కేవలం భార్య భర్త కుటుంబం ధనం గురించి మాట్లాడుకుంటున్నామా? లేదు కదా. మనం ఏం మాట్లాడుకుంటున్నాం? అవి బాధ్యతలు, అవి కర్తవ్యాలు, అవి చేయవలసిందే. ఎలా చేయాలి? భగవంతుని మీద భారం వేసి
చెయ్యాలి, అవి చెయ్యాలి. వాటితో పాటుగా నీ లక్ష్యం ఏంటో తెలుసుకో, నీ చివరికి ఎక్కడ చేరుకోవాలో తెలుసుకో. ఉదాహరణకి ఒక నది ఎక్కడో నాసిక్ కాడ మొదలైంది ఒక నది. ఏ నది అది? నాసిక్ కాడ గోదావరి నది. గోదావరి నది నాసిక్లో మొదలైంది. అది అన్నిటినీ కలుపుకొని అక్కడేమో చిన్న పాయగా మొదలైంది. మన స్వర్ణముఖి కూడా చిన్న పాయగా మొదలవుతుంది. అక్కడి నుంచి అన్నీ కలుపుకొని పెద్ద నది అయింది. ఆ తర్వాత వెళ్ళి సముద్రంలో కలిసింది. తన లక్ష్యం సముద్రంలో కలపడం, అవునా కదా? కాబట్టి మన లక్ష్యం ఏంటి? భగవంతునిలో కలపడం. నది యొక్క లక్ష్యం సముద్రంలో కలవడం, మానవుడి యొక్క లక్ష్యం ముక్తిని పొంది, జీవన్ముక్తిని పొంది పరమాత్మలో ఐక్యం కావడం. ఇది లక్ష్యం. ఎవరు పెట్టారండి ఈ లక్ష్యం? ఎవరు పెట్టారు? మన శాస్త్రాలు చెప్పాయి, మన మునులు చెప్పారు, మన మహర్షులు చెప్పారు. వారు ఎంతో పరిశోధించి చెప్పారు. నాయన ఇది కాదురా జీవితం, ధనధారాసుతులు కాదు జీవితం, ఇంకేదో ఉంది అని పరిశోధించి చెప్పారు. ఈ దేవుడు అనే కాన్సెప్ట్ మొదలైనప్పటి నుంచి ఆది మానవుడిగా జీవిస్తున్నటువంటి మనం అడవుల్లో జంతువుల్లాగా బట్టలు లేకుండా తిరుగుతూ, స్త్రీ పురుష భేదాలు లేకుండా జంతువుల్ని వేటాడి ఆ మాంసాన్ని పెరుక్కు తింటూ, ఆ చెట్ల తొర్రలలో వానొస్తే దాక్కుంటూ ఉన్నటువంటి మనం డార్విన్ సిద్ధాంతం ప్రకారం అక్కడి నుంచి మొదలైన మనం క్రమేపీ మారుతూ ఈరోజు మనకున్న తోక పోయింది. అది శరీరంలో అపెండిక్స్ లాగా మారిపోయి తోక ఉంది కానీ ఇప్పుడు లేదు. తోక ఉండింది, ఇప్పుడు లేదు. కోతి నుంచి వచ్చాడని సిద్ధాంతీకరించారు కదా. మరి దేవుడు అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి పుట్టింది? దేవుడు అనే కాన్సెప్ట్ మనిషికి, నేను చెప్పేది మనిషికి. దేవుడు అది వేరు, ఆయన కాన్సెప్ట్ మనం మాట్లాడడంలే. మనిషికి ఎక్కడి నుంచి పుట్టింది? ఆయన అలా వేటాడేటువంటి క్రమంలో ఆయన కనిపించేటువంటి ఒకే ఒకటి సూర్యుడు కనిపిస్తున్నాడు. ఎండొస్తోంది, సూర్య భగవానుడు ఈ దేవుడు. రాత్రి చంద్రుడు వస్తున్నాడు, దేవుడు. వాళ్ళే కనిపించిన దేవుళ్ళు. చెట్టు పండ్లు ఇస్తూ ఉంది, దేవుడు. చెట్లిచ్చేటువంటి పండిచ్చేటువంటి దేవుడు. వేటకు పోతూ ఉంటే ఒక రాయిని కొట్టుకున్నాడు, కింద పడ్డాడు. ఆ రోజు బాగా వేట జరిగింది, ఆ రాయికి మహత్యం ఉందని ఆ రాయిని పెట్టి పూజించాడు. ఇలా దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ మొదలైన తర్వాత మహర్షులు మునులు ఎంతో పరిశోధించి వాళ్ళు సంవత్సరాల తపస్సు చేసి ఏదో ఒక శక్తి ఉంది, ఆ శక్తి మనల్ని నడిపిస్తూ ఉందని కనుక్కొని దానికి దేవుడు అని పేరు పెట్టి ఆ తర్వాత ఎంతో మదనం జరిగింది. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ మనకు తెలుసు. అందువల్ల మన గమ్యం ఏంటి, మన లక్ష్యం ఏంటి అంటే ఈ జీవితాన్ని చాలించే లోపుగా మోక్షాన్ని పొందడం, ముక్తిని పొందడం. ఇదొక్కటే. ఏం వాన వస్తుందనా? రానిది మనకి, మనం సురక్షితంగా ఉన్నాం కదా. మనం 11 దాకా చెప్పుకోవచ్చు, ఏముంది. ఈరోజు 4వ అధ్యాయం మొత్తం చెప్పుకోవచ్చు. తర్వాత యోగేశ్వరులు ఉద్ధరించి వారి వాక్కాయ కర్మలచే, అద్భుతమైన వాక్యం ఇది. యోగీశ్వరులు ఉద్ధరించి వారి వాక్కాయ కర్మలచే, వాక్కు కాయము, మాట చేత, చేతల చేత. కేవలం మాటలు చెప్తే కుదరదు. బాబావారు కేవలం మాటలు చెప్పుంటే కుదరదు. ఆయన ఈరోజు మనం ఆరాధించాం. ఆయన మాటలు చెప్పాడు, చేతలు చేశాడు. శ్రీకృష్ణ భగవానుడు కేవలం మాటలు చెప్పుంటే కుదరదు. ఆయన మాటలు చెప్పాడు, చేతలు చేశాడు. శ్రీరామచంద్రుడు కేవలం మాటలు చెప్తే కుదరదు, ఆయన రెండూ చేశాడు. ద్వేషించకూడదు అంటే ద్వేషించలేదు ఆయన. శత్రువు పట్ల కూడా దయతో ఉండమంటే ఆయన అలాగే ఉన్నాడు. ఆయనకున్న గుణాలు సామాన్యమైన గుణాల. ఒక్క శ్లోకం చాలు తరించడానికి, ఒక్క శ్లోకం. ఆ శ్లోకంలో 16 గుణాలు ఎన్నో చెప్తారు నారద మహర్షి వారు. ఆ 16 గుణాలు కానీ మనం తెలుసుకుంటే ఎంత కష్టం రా నాయన ఈ 16 గుణాలు ఒక జీవిత కాలంలో సాధించడం అనిపిస్తుంది. అందువల్ల వాక్కాయ కర్మల చేత, వారి వాక్కు చేత, వారి కర్మల చేత వారు మనకు బోధించిన
ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారములు చక్కదిద్దుదురు. ఈరోజు బాబావారు కొన్ని లక్షల మందిని తన మార్గంలో నడుపుకుని ఆయనకంటూ ఒక ప్రత్యేక మార్గంలో తన భక్తులు వెళ్ళేటట్టు చేస్తున్నాడు. తర్వాత వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన మార్గములను సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. నాకు తెలిసి ఏ అవతారం కానీ ఎవరైనా కానీ మన చుట్టూ తిప్పుకుంటాం భగవంతుణ్ణి. ఇది నా ఫిలాసఫీ కాదు, వివేకానందుడి ఫిలాసఫీ. మన చుట్టూ తిప్పుకుంటాం. ఆయన ఒక మాట అంటాడు, గాడిదలకు దేవుడు ఎవరు అని. ఎవరు గాడిదలకు దేవుడు? చీమకు దేవుడు ఎవరు అంటాడు. ఎవరండి చీమకు దేవుడు? చీమకు దేవుడు చీమే, గాడిదలకు దేవుడు గాడిదే. ఎందుకని? అవి యాక్సెప్ట్ చేయవు మన దేవుణ్ణి. వాడికి తెలియదు, మన గురించి వాడికి తెలియదు. మనం దేవుళ్ళని మన చుట్టూ తిప్పుకున్నాం. మన అవతారాలన్నీ మన చుట్టూ ఉంటాయి. వాస్తవానికి ఇది పెద్ద సిద్ధాంతం కానివ్వండి, మళ్ళీ దీనిలోంచి మనం డైవర్ట్ అయితే చాలా ప్రమాదం. నేను అదే చెప్పాను మీకు, వీటిలోంచి లోతుకి వెళ్తే తలనొప్పి వస్తుంది. ఎందుకంటే మన దేవుడు 4 చేతులతో 10 తలలతో లేదా 3 తలలతో మానవాకారంలోనే ఉంటాడు. దానికి ప్రశ్న వేశారు, దేవుడు మానవాకారంలోనే ఎందుకు ఉంటాడు? మానవుడి కంటే అద్భుతమైనటువంటి జీవులు ఉన్నాయి కదా, వాటిని సృష్టించింది కూడా భగవంతుడే కదా. డైనోసార్, తిమింగలం, ఏనుగు, అద్భుతంగా చూడగలిగే కిలోమీటర్లను చూడగలిగేటువంటి గద్ద, ఇలాంటివి ఉన్నాయి కదా. వేగంగా పరిగెత్తగలిగే జింక, సింహం, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఎందుకు లేవు అంటే దానికి చాలా ఫిలాసఫీ ఉంది. అందువల్ల ఒకటి కంక్లూడ్ చేసేది ఏంటంటే, ఏ మతమైనా ఏ అవతారమైనా ప్రధాన లక్ష్యం మానవ జాతిని ఉద్ధరించడమే. ఎందుకు మానవ జాతిని ఉద్ధరించాలంటే, ఈ మానవుడు అనుకుంటే కానీ అన్ని జాతులు నిర్మూలమైపోతాయి. ఉదాహరణకి పిరమిడ్ గురించి మాట్లాడదాం. ఎదురుగా ఉంది కదా పిరమిడ్. ధ్యానం వచ్చిన తర్వాత, పత్రిజీ గారు వచ్చిన తర్వాత ఏం మేలు జరిగింది? ధ్యానం అది పక్కన పెడదాం. నేను అనుకునే మేలేంటో తెలుసా? ఆయన వచ్చిన తర్వాత కొన్ని లక్షల కోట్ల జీవాలు బతికిపోయినాయి. ఎందుకని? శాకాహారం వైపు మళ్ళించాడు. అవునా కదా? ఎప్పుడైతే శాకాహారం తినేవాళ్ళ సంఖ్య పెరిగిందో హింస తగ్గింది. ఇంతకు మించిన మేలేం కావాలి? నీ ధ్యానం నువ్వు ఉద్ధరించడం పక్కన పెట్టేద్దాం. జీవజాతికి ఏం మేలు జరిగింది? జీవజాతికి జరిగిన మేలేంటి? కప్ప, పాము. బాబావారు ఏం చేశారు? పాముకి ఆహారం కప్ప కదా, తినించాడా బాబా? తిననివ్వలేదే, వదిలిచ్చేటట్టు చేశాడు కదా. ఎలా చంపుతుందో చూస్తానన్నాడు కదా. మరి కాకాసాహెబ్ దీక్షిత్ని నరకమన్నాడు కదా మేకని. తర్వాత నరికాడా? లేదే. హింసను తగ్గించారు. శాకాహారం వైపు నడిపించిన తర్వాత కొన్ని కోట్ల జీవాల హింస తగ్గింది. అది మేలు కాదా? మానవుడు ఎందుకు ఉద్ధరించబడాలి అంటే, మానవుడు ఉద్ధరించబడితే సర్వ జీవాలు ఉద్ధరించబడతాయి. అంతెందుకండి, సింపుల్. ఈ ప్రపంచానికి పెద్దన్న ఎవరో తెలుసు కదా మీకు? ఎవరు పెద్దన్న ప్రపంచానికి? ఈ భూగోళానికి పెద్దన్న ఎవరు? సూర్యుడా? భూగోళానికి 750 కోట్ల మంది జీవిస్తున్నారు ఈరోజు. ప్రజెంట్ జీవిస్తున్న వాళ్ళు, ప్రాణాలతో ఉన్న వాళ్ళు 750 కోట్ల మంది. 200 పైగా దేశాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఈ భూగోళానికి పెద్దన్న ఒక ఆయన ఉన్నాడు. ఆయన అమెరికా అన్న. అమెరికా ప్రెసిడెంటు. ఆయన ప్రపంచంలో నెంబర్ 1. ఎవరు ప్రెసిడెంట్ అయితే ప్రపంచంలో నెంబర్ 1. భారతదేశంలో ప్రథమ పౌరుడు ఎవడు? రాష్ట్రపతి గారు. రాష్ట్రపతి ప్రథమ పౌరుడు. ప్రపంచానికి ప్రథమ పౌరుడు ఎవడు? అమెరికా అధ్యక్షుడు. ఇంకో విషయం ఏంటంటే, అతను గనక అనుకొని దుర్బుద్ధి పుట్టి ఈ భూగోళాన్ని నాశనం చేయాలంటే 5 సెకండ్ల పని. 750 కోట్ల జీవరాశులు నాశనం అయిపోతాయి. ఎలా? అణుబాంబుల పొట్టు ఉంది.
ఒక్క అనుభవం వేస్తే చాలు, అవుట్. మనం ఇలానే సత్సంగం చెప్పుకుంటూ ఉంటాం, ఎవడో మన దేశం మీద ఖర్చు కట్టి ఒక అనుభవం వేసినాడంటే మనకు సంబంధం లేకుండా ఆవిరైపోతాం, తెలియదు ఎవరికి ఏమవుతుందో కూడా. హిరోషిమా వాళ్ళు, నాగసాకి వాళ్ళు రకరకాల పనులు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు పనులు చేసుకునేటప్పుడు పైన డెసిషన్ జరిగింది, పైన విమానం పోతుంది, దాని పేరు లిటిల్ బాయ్, ఫ్యాటీ బాయ్, అద్భుతమైన పేర్లు, బాంబుల పేర్లు. వాళ్ళు డిసైడ్ అయినారు, బాంబు వేయాలా వద్దా, బాంబు వేయాలా వద్దా. నాకు ఆ బాంబు వేయడానికి నొక్కిన అతను ఇంటర్వ్యూ చూశాను నేను. బాంబు నొక్కాడు కదా, ఆయన చాలా బాధపడ్డాడు జీవితకాలం. ఎందుకంటే ఆయన నొక్కి వదిలేసినందువల్ల బాంబు లక్షల మంది ఆవిరైపోయినారు. ఆ నుంచి పోతూ ఉంది, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. హిరోషిమా మీద బాంబు వేసేసారు. సెకండ్లో మనిషి ఆవిరైపోయినాడు, కనిపించలేదు మనిషి, అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఆ ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల మీద ఆవిరైపోయినారు, లక్షల మంది చచ్చిపోయారు. ఇప్పటికీ ఆ ప్రభావం ఉంది. మరి ఎవరి వల్ల అయింది ఇది నాశనం? నాగసాకి, హిరోషిమా. ఇప్పుడు కనుక వస్తే మూడో ప్రపంచ యుద్ధం, 750 కోట్ల మంది ఎవ్వరూ జీవించరు. అందువల్లనే మానవ జాతి ఉద్ధరించబడాలి. వారిని గనక ఆధ్యాత్మిక చింతన వైపు నడిపించకుండా వారు గనక లౌకికమైనటువంటి ప్రణాళికలే వేసుకుంటూ ఉన్నట్లయితే, వాడికి గనక హిట్లర్ లాగా ఇంకొక హిట్లర్ గనక పుట్టాడు అంటే గన సర్వనాశనం అయిపోతుంది. అందువల్లనే ప్రజలు ధనధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచున్నప్పుడు, ఇలాంటి విపరీతమైనటువంటి వచ్చినప్పుడు చివరిలో కంక్లూడ్ చేస్తూ ఏమన్నాడంటే, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్యాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారములో చక్కబెట్టెదరు. ఆయన మనసులో పాపం అనుభవం వేస్తే లక్షల మంది చచ్చిపోతారు. పాపం, ఈ పాపం చేస్తే నేను మరలా ఏ జన్మ ఇస్తానో, అయిపోయింది, ఇంకేడు సవ్య మార్గంలో గెలిపినాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనం నడవవలసిన సన్మార్గములను సత్ప్రవర్తనను నిర్దేశించెదరు అని అంటూ ఏమన్నారంటే, ఈ విధముగానే కొంతమంది పేర్లు చెప్పాడు మొదటి పారాగ్రాఫ్లో. వాళ్ళ పేర్లు చాలామంది మనకు తెలియదు, మనం చదువున్నాం. వీరున్నప్పుడు చదవాలి. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు పుస్తకాలు కూడా దొరకవు. నాకు తెలిసి ఇంటర్నెట్లో దొరుకుతాయి, ఇంటర్నెట్లో వికీపీడియాలో దొరుకుతాయి. నేను కొన్ని చదివాను, మీరు కొన్ని చదవండి. వాళ్ళల్లో ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవుడు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోనాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సిబాయి, సజన్కా సాయి, సాంవతమాలి, రామదాసు, ఇన్ని పేర్లు ఇచ్చాడు. వీళ్ళల్లో మనకు కొద్దిమందే తెలుసు, జ్ఞానేశ్వరు, నామదేవు, తుకారాం. వీళ్ళు తప్పితే మనకు పెద్దగా తెలియదు. జ్ఞానేశ్వర మహారాజు గురించి చదివి ఈరోజు నేను ఆశ్చర్యపోయినా. అసలు ఎలా వీళ్ళు సాధ్యం? 21 సంవత్సరాల వయసులో జ్ఞానేశ్వరు రాయడం ఏంటి? అసలు ఊహకు అందుతుందా? ఇప్పుడు 21 సంవత్సరాల పిల్లలు గమనించండి. మనం 21 సంవత్సరాల పిల్లలు ఎలాంటి దృక్పథంతో ఉంటారు? మరి ఆ వయసులో జ్ఞానేశ్వరుని రాయడం ఏంటి? అది ప్రమాణ గ్రంథం కదా ఇప్పుడు జ్ఞానేశ్వరి. 21 సంవత్సరాల వయసులో సజీవ సమాధి ఏంటి? అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. కారణ జన్ములు అంటే వీళ్ళు కదా, అవతార పురుషులు అంటే వాళ్ళే. ఎలా చెప్పగలవండి అవతారం అని? మనకు సాధ్యమవుతుంది అది? 32 సంవత్సరాల వయసులో ఎవరు? ఆదిశంకరాచార్యులు వారు ఆయన చేసినటువంటి కాలినడక యాత్రలు, ఎక్కడ ప్రాంతాలు, ఎక్కడెక్కడ పీఠాలు, 18 పీఠాలు చదివితే అసలు ఎలారా సాధ్యం? ఎలా కాలినడకన వెళ్ళి అన్నేసి కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఇన్ని పీఠాలు స్థాపించి ఇన్ని గ్రంథాలు రాసి ఈరోజు మనందరికీ పెద్ద దిక్కైనాడు కదా, వాంగ్మయం అందించాడు కదా. 32 సంవత్సరాల వయసుకి ఆయన దేహత్యాగం చేసినాడు, అవతారం చాలించాడు. ఎక్కడ మన వల్ల ఎక్కడ అవుతుంది? 50 ఏళ్ళు వచ్చినా ఏం చేసాం మనం? సచ్చరిత్రం చదువు, ఒక అధ్యాయం చదవమంటే ఎక్కడ చదువుతామండి అంటున్నాం. ఆయన ఉన్నాడు, నెలకు ఒకసారి షిరిడీకి పోతాడు. నాకు మొన్న ఒకసారి మీరే కదా శ్రీనివాసు, నాకు అసలు పిచ్చి వచ్చింది ఆయన చూసి. ఎలా సాధ్యం? ఈయన సాధన అంటే మనం ఎక్కడ ఉన్నాం అనిపించింది. వీళ్ళని చూస్తే నాకేమనిపించిందంటే, మనం చాలా అడుగులు పడి ఉన్నాం ఆయన.
చాలా అడుగులు ఉన్నాం. నాకైతే అనిపించింది వీళ్ళతో అసలు ఇక్కడ నా కళ్ళ ముందుండే వీళ్ళతో పోల్చుకుంటే సున్నాలో ఉన్నా. ఇంకా పైన ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఇంకా గొప్ప వాళ్ళు ఉంటారు కదా. మరి వాళ్ళతో పోల్చుకుంటే మన సున్నా కూడా కాదు, ఇంకా కింద ఉంటాం, -0 ఉంటాం. నువ్వు ఎలా సాధ్యపడుతుంది అంటే అవతారం కాకపోతే ఏంటిది అన్నీ కూడా. వివేకానందుడు 39 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి ఆ సేవ ఇప్పటికీ 150 సంవత్సరాలైనా ఆయన జయంతి జరుపుకుంటా ఉన్నాం. ముక్కు మొహం తెలియదు, వివేకానందుడు ఎవరో తెలియదు. 150వ శత జయంతి ఉత్సవాలకు పోతే నేను తండ్రి రోడ్డు మొత్తం యువకులే. కూడా ఆయనకు వాళ్ళకి తెలుసా వివేకానందుడు ఎవరు అంటే ఆయన ఫిజికల్గా తెలియదు, ఆయన పనులు గుర్తుండిపోయినాయి. అందువల్లనే సాయి బంధువులారా, ఇది ఎందుకు విలువైంది జీవితం అంటే, ఇక్కడ ఉన్నప్పుడే, ఈ దేహంతో ఉన్నప్పుడే నువ్వు ఏ సాధన అయినా చేయగలవు. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అసంతృప్తితో పోవడం తప్పితే ఇంకోటి లేదు. అసంతృప్తితో పోవడమే. దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు తెలిస్తే ఒకవేళ మనకు గనక అసంతృప్తితో పోవడం తప్పితే ఇంకొకటి లేదు. చేయాలనుకున్న సాధన ఏంటో ఇక్కడే చేయాలి. నాకైతే ఈ మధ్య ఈ వారం నుంచి వీళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు గుబులు పుట్టింది. అసలు మనం ఎక్కడ ఉన్నామా నాయన, సాధన చేయడం లేదు, అసలు చేయగలమా లేదా, అసలు ఈరోజు సత్సంగానికి వస్తానా లేదో కూడా డౌట్ వచ్చింది నాకు. మీకు తెలుసో లేదో సీక్రెట్ చెప్తున్నా, 5 గంటలు దాని సత్సంగానికి పోనని చెప్పాను. నేను సాధన చేయాలి, ఇంకా చెయ్యాలా. తర్వాత ఎందుకో మారింది. సరే మనకు వచ్చింది మనం చెప్దాం, అర్థమైనంత వరకు అర్థమవుతుంది అని అనుకొని నేను వచ్చాను, మళ్ళీ ఆపుకొని మళ్ళీ వచ్చాను. అందువల్ల ఈ మానవ జీవితాన్ని వృధాగా గడిపినంత వ్యర్థం ఇంకొకటి లేదు. ప్రతి క్షణం విలువైందే, దాన్ని మనం అద్భుతంగా గడపాలి. అందువల్ల బాబావారు మహాసమాధి చెందుతాడన్నంగా కూడా ఆయన 9 రోజులు 13 రోజుల ముందు ఆయన 5 ఏళ్ళకి పిచ్చుకెళ్ళాడు. ఆయన ఏ క్షణం ఖాళీగా ఉండేవాడు కాదు. ఉంటే ఆత్మధ్యానంలో ఉండేవాడు, లేదంటే పనులు చేసేవాడు. అక్కడికి వెళ్ళి బగీచాకి నీళ్లు పోసి మొక్కలు పెంచేవాడు. ఎప్పుడు ఏదో పనిలో నిమగ్నమై ఉండేవాడు. అందువల్లనే వీళ్ళందరినీ మనం వీలుంటే కనుక మనం ఇంకోసారి వీళ్ళందరి జీవితాలని, దాంట్లో ఉంది కదా సచరిత్రలో పేర్లన్నీ ఉన్నాయి కదా, ఈ వికీపీడియాలోనైనా చూసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాకు ఈరోజు జ్ఞానేశ్వర్ మహారాజు గురించి కొద్దిగా చదివా టైం ఉన్న ప్రకారం. మిగతా అన్నీ కూడా చదవాలి, ఎప్పుడో ఒక రోజు చదవాలి. ఆ తర్వాత అన్నారు, యోగులను తదితరులను వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. మనకు ఇందాక చెప్పాను, మానవులకే అంతా. వీడి వల్లనే మొత్తం ప్రపంచం ఉపయోగపడిన, వీడి వల్లనే నాశనమైన, వీడి వల్లనే. మానవుడే గొప్ప. విచక్షణ వీడికే ఉంది, శక్తి కూడా వీడికే ఉంది. ఉదాహరణకి నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు చూస్తా, 2 ఎద్దుల మీద కాడి పెట్టి ఇసుక దోలుతూ ఉంటారు, పెన్నా ఇసుకని. బండి మీద పోతూ చూస్తుంటా. నాకు అనిపిస్తుంది, అవి ఎందుకు మౌనంగా మోస్తున్నాయి? వాడు కొడుతున్నాడు జాటి కోల్తో, ఎందుకు మోస్తున్నాయి నాకు అర్థం కాదు. ఎందుకంటే అవి బలమైనవి. అవి అనుకుంటే కన్నా వాడిని ఒక కింద దోసి అవి పరిగెత్తగలవు, వాడి వల్ల కాదు. కానీ ఎందుకు చూస్తున్నాయి? ఆ ఉపాధిలోకి వెళ్తే అదే మన గతి, అంతే కదా. ఆ ఉపాధిలోకి వెళ్తే మన గతి అంతే. ఒక దోమ ఉపాధిలోకి వెళ్తే మన గతి ఏంది? వాటి దయాదర్శనాలు. నువ్వు కుట్టావంటే నీ ఆహారం రక్తం. అవి ఎందుకు కొడతాయి? నీ మీద కక్షతో కొడతాయా? దోమ ఎందుకు కొడుతుంది? వాటి ఆహారం. నువ్వు వెళ్ళి ఒక మొక్కను కోయడం లేదా? నువ్వు వెళ్ళి ఒక కోడిని కోయడం లేదా? అవేమన్నా ఎందుకు కోస్తావు అన్నయ్యా? కుతికి మీద కత్తి పెడితే గమనున్నాయి. మరి దోమ కుడితే మాత్రం కొట్టేస్తావే. దోమకి ఆహారం నీ రక్తం భగవంతుడు ఇచ్చాడు, తీసుకుపో. ఒక దోమ ఎంత పీలుస్తావే రక్తం, పీల్చుకో అంటావా? దోమ అట పెడంగానే పట్టున కొట్టేస్తాం. నీ దయాదాక్షిణ్యాల మీద దోమ బతుకు ఆధారపడి ఉంది. నీ దయాదాక్షిణ్యాల మీద కుక్క కడుపు గాలేది ఆధారపడి ఉంది. నీ దయాదాక్షిణ్యాల మీద ఒక మేక, ఒక కోడి, ఒక ఆకు, ఒక గోంగూర, ఇంకో అది ఎదుగుతూ ఉంది పాపం. గోంగూర శక్తి తీసుకునింది భూమిలో నుంచి, అది జీవిస్తూ ఉంది. అది దానికి బ్రహ్మాండంగా సూర్యుడి నుంచి మొత్తం శక్తి తీసుకునింది, భూమి నుంచి నీటిని తీసుకునింది, ఎదుగుతూ ఉంది. అసలు ఏ ఫీలింగ్ లేకుండా పెరికేస్తున్నావు. ఫీలింగ్ ఉందా ఏమన్నా? మరి నీకు దోమ కుడితే మాత్రం ఫీలింగా? అది మానవుడికి వచ్చిన పెద్ద జబ్బు, వీడి వల్ల పెద్ద ప్రమాదం.
అందుకని మత గ్రంథాలన్నీ కూడా ఈ మానవుడిని ఎందుకు ఉద్ధరించాలయ్యా అంటే వీడి వల్ల పెద్ద ప్రమాదం. అందువల్లనే ఇవన్నీ కూడా మనం అంటూ లాస్ట్లో ఏమన్నాడంటే మనకు అని అన్నాడు. ఆ పదాన్ని అండర్లైన్ చేశాను నేను, అందుకు చెప్తున్నా ఇదన్నా. ఎందుకంటే వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. మనకు అంటే మన మొదలష్టపు మానవ జాతికి, దాని తెలుగులో చెప్పాలంటే. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి. సకాలమందు షిరిడీ చేరిరి. ఏ విధంగా అయితే మత ఘర్షణలతో కొట్టుకుంటూ చస్తున్నారో, ఏ విధంగా అయితే స్వాతంత్ర సంగ్రామం ఒకవైపు జరుగుతూ ఉంటే ఈయన సంస్కరించేటువంటి సంగ్రామం చేస్తున్నాడు. ఇక్కడ తిలక్ లాంటి వాళ్ళు బాబా దర్శనం కోసం వచ్చారు కదా. ఎప్పుడైతే తిలక్ గారు వచ్చారో బ్రిటిష్ గవర్నమెంట్ కన్ను కూడా బాబా మీద పడింది. అప్పటిదాకా బాబాని ఎవరు పట్టించుకోవాలి. తిలక్ ఎప్పుడైతే షిరిడీకి వచ్చినాడో అప్పుడు స్వాతంత్ర సంగ్రామ యోధులందరూ షిరిడీలో దాక్కుంటున్నారని వారికి వెళ్ళింది. అప్పుడు షిరిడీ మీద ఒక కన్నేశారు. ఒక ఆయన ఎంక్వైరీ కూడా చేశారు, ఎంక్వైరీకి వేశారు. ఎంక్వైరీకి వేస్తే ఆ ఎంక్వైరీ కూడా ఎవరిని వేశారంటే క్రిస్టియన్ వేశారు. అంటే ఆయన అంటే నిజాయితీగా ఉంటాడని ఆయన వచ్చి గమనించాడు. సిఐడి మొత్తం గమనించి ఆయన అందరి దగ్గర దర్శనం తీసుకుంటున్నాడట. వచ్చిన వాళ్ళు ప్రతి దగ్గర దర్శనం తీసుకుంటున్నాడంట. అప్పట్లో 10 రూపాయలు 50 రూపాయలు తీసుకునేవాడు కదా, జోబులు ఖాళీ చేసేవాడు కదా నానా చంద్రకర్ లాంటి వాళ్ళ దగ్గర. అప్పుడు 50 రూపాయలు అంటే ఇప్పుడు 5 లక్షలు లేదా 50,000 అంత అమౌంట్లు తీసుకునేవాడు కదా అని పన్ను వేయాలని చూశారు. ఆయన మొత్తం ఎంక్వైరీ చేసి చెప్పేసినాడు, అయ్యా ఆయన దగ్గర ఏముండదు, సాయంత్రానికి మొత్తం జేబు ఖాళీ అవుతుంది, తీసుకున్న దక్షిణంతా భక్తులకు పనిచేస్తాడంటే భక్తుల మీద పన్ను వేశారు. భక్తులు కట్టారు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు. ఆయన దగ్గర ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు. ఇది చరిత్ర. అందువల్ల సకాలమందు వచ్చి ఈ సంస్కరణ సంగ్రామం ఈ వైపు, స్వాతంత్ర సంగ్రామం ఆ వైపు నడిపించాడు. ఇంకొక విషయం కూడా దాని మూలాల్లోకి నేను వెళ్ళను. ఎందుకంటే స్వాతంత్ర సంగ్రామం అప్పుడు కూడా స్వాతంత్రం సిద్ధిస్తుందని బాబావారు చెప్పినట్టు ఉంది. ఒక దగ్గర ఒక గ్రంథంలో నేను చదివా. దాని మీద ఏ గ్రంథంలో చదివా నాకు గుర్తులేదు. వాళ్ళు చెప్పారు ఫలానా సంవత్సరంలో తెల్లవాళ్ళు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్తారని బాబావారు చెప్పారు అని అన్నట్టుగా ఉంది. కానీ అది మనకు తెలియదు కాబట్టి మనం దాని గురించి చెప్పకూడదు, నాకు కరెక్ట్గా తెలియదు. అందువల్ల సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరేది. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ఉద్దేశంతో చేరుతుంది. అందువల్ల దాంట్లో పక్క పేజీల్లో కూడా ఇస్తాడు. ఏమనంటే పవిత్ర షిరిడీ స్థలము అనే పారాగ్రాఫ్ ఉంది కదా, అందులో గానుగాపురం గురించి, నరసింహవాడి గురించి మొత్తం చెప్తాడు. అంటే షిరిడీ ఎందుకు పవిత్రమైంది? ఉదాహరణకి ధర్మక్షేత్రం, కురుక్షేత్రంలో ధర్మక్షేత్రం. ధర్మక్షేత్రంలోనే ఎందుకు యుద్ధం జరిగింది? దానికి ఒక ఫిలాసఫీ ఉంది. ఆ స్థలానికి ఉన్నటువంటి పురాణ గాథలు ఉన్నాయి. ఆ స్థలానికి ఉన్నటువంటి గాథల ప్రకారం ఆ క్షేత్రంలో యుద్ధం జరిగితే ధర్మం జయిస్తుంది కాబట్టి ధర్మక్షేత్రం. ఎందుకంటే అందుకనే మొట్టమొదట భగవద్గీత ప్రారంభంలో సంజయుని అడుగుతాడు ధృతరాష్ట్రుడు, ఆవేదన పడుతూ అడుగుతాడు అసలు ఏం జరుగుతుంది అక్కడ చెప్పమంటాడు. ఆయన కళ్ళకు కట్టినట్టు చెప్తాడు. వ్యాసభగవాని యొక్క ఆశీర్వాదంతో ఈయన జ్ఞాననేత్రంతో చూసి చెప్తాడు. అయితే ఆయన ఆందోళన పడతాడు కదా, ఎందుకు ఆందోళన పడతాడనే చర్చ జరిగితే అందులో ఏం చెప్పారంటే ధర్మక్షేత్రం అనేటువంటి ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి యుద్ధం, ఆ ధర్మక్షేత్రంలో ధర్మమే జయిస్తుంది కాబట్టి తన కుమారులు అధర్మ పక్షాన ఉన్నారు కాబట్టి ఆయనకు ఆందోళన పుట్టింది ధృతరాష్ట్రుడికి. మరి షిరిడీ యొక్క గొప్పతనం ఏదో లేకపోతే బాబావారు షిరిడీ చేరుతారా? అందువల్ల ఏమంటారు పవిత్ర షిరిడీ క్షేత్రము. షిరిడీ అనేది ఒక యామ్లెట్ అంటారు కదా, ఒక చిన్న మాలవాడ అర్జునవాడ అట్లా ఉంటాయి, దూరంగా ఉంటాయి కదా, అలాంటిది చిన్నది హ్యామ్లెట్ లాగా. మరి అలాంటి ప్రదేశానికి బాబా రావడం ఈరోజు ప్రపంచంలో షిరిడీ అది ఒక పుణ్యక్షేత్రం. వెంకటేశ్వర స్వామి తర్వాత అంత ఆదాయాన్ని సంపాదించేది అది. మొట్టమొదటిది పోపుది రోమ్లో ఉంది, రోమ్లో క్రిస్టియన్కి సంబంధించి మొట్టమొదటిది, రెండోది వెంకటేశ్వర స్వామిది, మూడోది బాబాది ఉంది. కాబట్టి ఆ షిరిడీ యొక్క పవిత్రం ఏంటో కానీ అలా జరిగింది. ఇంకొక విషయం చూడండి, నాకు కుమార్ గారు చెప్పారు,
ఈ స్థలంలోనే ఎందుకు గుడి కట్టారు ఆయన చెప్పాడు. మరి అది ఎవరి సంకల్పం? అది బాబా సంకల్పం. ఏదో ఒక వాణి వినిపించడం మీకు ఈ స్థలానికి సంబంధించి మరి ధర్మక్షేత్రం అని పెట్టడం అంటే అర్థం ఏంటి అంటే, ఒక స్థలంలో ఏదైనా ఒక మహాత్ముడు వెలవాలన్నా లేదా ఒక పుణ్యక్షేత్రం కావాలన్నా అది మన ఇచ్ఛానుసారం జరగదు, అది భగవంతుని సంకల్పం. కాబట్టి షిరిడి అనేది ఎందుకు పవిత్రమైంది అంటే, ఆ నేల చేసుకున్న పుణ్యం, ఆ వాసులు చేసుకున్న పుణ్యం ఏమైందో, ఆ బైజామాయి ఏం పుణ్యం చేసుకునిందో, ఆ లక్ష్మీబాయి ఏం పుణ్యం చేసుకునిందో, మహల్సాపతి, శ్యామ వీరందరూ ఏ పుణ్యం చేసుకున్నారో, ఏ పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో వాళ్ళ సాన్నిధ్యంకి ఆయన వచ్చాడు. అయితే భగవంతుడి కోరిక మీదకు వీళ్ళందరూ తయారవుతారా? వీళ్ళ కోరిక మేరకు భగవంతుడు వస్తాడా? లేదు, భక్తుల కోరిక మేరకే భగవంతుడు వస్తాడు. భగవంతుడు భక్తుడు శాస్త్రంలో ఎవరు పవర్ఫుల్ అంటే భక్తుడే పవర్ఫుల్, భగవంతుడు కాదు. భగవంతుడు భక్తుడికి దాసోహం అంటాడు. భక్తుడు భగవంతుని కూడా ఎదిరిస్తాడు, ఆయన ప్రేమతో ఎదిరిస్తాడు, ఆయన కరుణతో దాసోహం ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరిలో మీకు రామాంజనేయ యుద్ధం చూశారు కదా, రామాంజనేయ యుద్ధం అక్కడ పద్యాలు కూడా గమనిస్తే ఆంజనేయ స్వామి ఏం తగ్గడు, అవునా కదా. ఆయన విమర్శిస్తాడు, నీ కోతి లక్షణాలు మా తెలుసులే అంటే, మా కోతే కదా నీకు సహాయపడింది. శ్యామవారు ఏమంటారు, ఈమె గనక బిడ్డ పుట్టకపోతే ఇదే టెంకాయతో నీ తల పగలు కొడతాను. మరి బాబా నా మాట అనొచ్చా? షిరిడి వదిలిపెట్టేటట్టు చేస్తారు అంటాడు, అనొచ్చా? అంటాడు. అంతే, భక్తుడు గొప్పవాడు. అందుకనే బాబా వారు అంటారు, నీ అశుద్ధములో నేను ఒక పురుగుని. ఎందుకు అంత విలువ ఇచ్చాడు భక్తుడికి? ఎప్పుడు భక్తుడు పై స్థాయిలో ఉంటాడు. మరొక విషయం కూడా ఏంటంటే, భగవంతుడిని ఒక మాట అన్నా సరే భగవంతుడు ఊరుకుంటాడు, కానీ తన భక్తుడిని ఒక మాట అంటే భగవంతుడు ఊరుకుంటాడు. భక్తుడికి ఉన్నటువంటి విలువ అలాంటిది. అందువల్లనే బాబా అంటారు, మీ వల్లనే నేను ఇక్కడ ఉన్నాను, మీ వల్లనే. అది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, నేను చెప్పేది కాదు. కాబట్టి ఏ పుణ్యం చేసుకున్నారో షిరిడీ వాసులు బాబా వారిని అక్కడికి రప్పించుకున్నారు. అది షిరిడీ యొక్క గొప్పతనం గురించి చెప్తూ వస్తున్నటువంటి అది. దాన్ని ఏంటంటే గాన్గాపురం, నరసింహవాడి, ఔదుంబర్, అదేవిధంగా దామాజీ, మంగళవేడ, పండరీపురం దగ్గర, పండరీపురం వెళ్ళాం కానీ అక్కడే మనం ఎప్పుడు ఎల్లున్నాం. అదేవిధంగా సజ్జగడ, సమర్థ రామదాసు, అదేవిధంగా ఇంకోటి ఏంది నర్సోవాచి బాడి అని, నర్సోవాచి బాడి ఏదో ఉంది పేరు, నర్సోబావాడి నరసింహ సరస్వతి స్వామి, వీళ్ళందరూ అక్కడ వెలసి ఆ స్థలాన్ని పవిత్రం చేశారు. కాబట్టి షిరిడి కూడా బాబా యొక్క పాదం మోపినందువల్ల అది పవిత్ర పుణ్యక్షేత్రంగా మారిందనేది రెండవ పారాగ్రాఫ్ దానికి సంబంధించి. ఇంకా మూడో దానికి సంబంధించి పెద్దది, అది మూడవ పారాగ్రాఫ్ ఏంటమ్మా, ఆడుంది కదా, చాలా టైం. మూడవది మనం ఈసారి వారం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 10 నిమిషాలు చెప్పుకోవచ్చా, ఇంకోసారి చెప్పుకుందామా? సైన్ చూసి చెప్పండి స్వామి. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, సాయినాథ్ మహారాజ్ కీ జై. ఆ తర్వాత ఒక అద్భుతం ఏంటంటే, బాబావారి రూపురేఖలు అనేది, అది వాస్తవానికి నేను ఎక్కడైనా దూర ప్రాంతంకి వెళ్ళి సత్సంగం చెప్పాలంటే దాన్నే ప్రిఫర్ చేస్తాను, ఆ పారాగ్రాఫే తీసుకుంటాను. ఎందుకు అంటే ఆ పారాగ్రాఫ్లో దాదాపుగా 22 లక్షణాలని బాబావారికి ఆపాదిస్తూ చెప్పారు. ఎక్కడ మొదలవుతుందంటే, బాబావారు ఎట్టివారనగా అని మొదలవుతుంది. ఎట్టివారనగా అదేమో ఉండేది వాక్యం 2వ లైన్లో, బాబావారు ఎట్టివారనగా అంటే ఎటువంటి వారో అని చెప్తూ, ఎట్టి వ్యక్తి అనగా, నాకు ఆ వ్యక్తి అనే పదం నచ్చలేదు, అందుకని ఎట్టివారు అనగా అని అన్నా నేను. ఎట్టి వ్యక్తి అనగా అని మొదలుపెట్టి ఆ పారాగ్రాఫ్ చివరిలో కింద అట్టివారు అని ఉంటుంది. ఉందమ్మా, ఏముంది?
అట్టివారు అని ఉంది. అంటే ఎట్టివారు అనగా అట్టివారు అంటే బాబావారు ఇలాంటి లక్షణాలతో ఉండేవారు అని ఉంది. ఆ 22 లక్షణాలు గనక మనం చదివి ఆకలింపు చేసుకుని వాటిని గనక మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తే సచ్చరిత్ర మొత్తం చదివినటువంటి ఫలితం ఆ పారాగ్రాఫ్లో వస్తుంది. ఎందుకు అంటే గురువు ఎప్పుడూ కూడా తను బోధించిన దానిని ఎవడైతే శ్రద్ధగా అనుసరిస్తాడో ఆచరిస్తాడో వాడిని ఇష్టపడతాడు. అవునా కదా? ఇప్పుడు గురువు ఉన్నాడు, గురువు ఏం చేస్తాడు? బోధిస్తాడు. బోధిస్తే ఊరుకోడు, బోధించిన దాన్ని ఆచరించాలి. అలాంటి శిష్యుణ్ణి మెచ్చుకుంటాడు, ఆచరించినటువంటి శిష్యుణ్ణి మెచ్చుకుంటాడు. ఇప్పుడు అక్కడ ఏం చెప్పారు? బాబా వారు ఇలా ఉండేవారు అంటే వారి శిష్యులు ఎలా ఉండాలి? అలానే ఉండాలి. అయ్యా నీ కానించి నేను ఏం నేర్చుకున్నానో తెలుసా? నువ్వు ఫలానా సందర్భంలో ఫలానా విధంగా ఉన్నావు కాబట్టి నేను కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆయనలాగా ఉండలేకపోయినా ఆ ప్రయత్నం మనం చేయాలి. అందువల్ల మనం వచ్చే ఆదివారం లేదు, నెక్స్ట్ వచ్చే ఆదివారం ఆ పారాగ్రాఫ్ని మనం అదొకటి పూర్తి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే అది చాలా అద్భుతమైనటువంటి పారాగ్రాఫ్. మళ్ళా చదవండి, వీలుంటే కనుక పాయింట్ వైజ్ రాయండి. ఏ లక్షణాలు ఉన్నాయో రాస్తే దాదాపుగా 22 లక్షణాలు ఏదో వస్తాయి. ఆ 22 లక్షణాలని ఒక్కొక్క దాన్ని విడమరిచి చెప్పుకుంటే కనుక మనకు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మనకు గుర్తు వస్తుంది, ఓహో బాబా వారు ఎలా ఉండేవారా, మనం కూడా ఎలా ఉండాలి కదా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఆచరణకు నోచుకోని జ్ఞానం వృధా. మరలా చెప్తున్నా, ఆచరణకు నోచుకోని జ్ఞానం వృధా. దాన్నే అప్లైడ్ నాలెడ్జ్ అంటాం. నాలెడ్జ్ ఈజ్ పవర్, కానీ నాలెడ్జ్ ఈజ్ పవర్ కాదు. ఎంతోమందికి ఎంతో జ్ఞానం ఉంది. అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ పవర్. ఆచరిస్తే చాలామంది చెప్తారు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను 90 విషయాలు చెప్తే 9 విషయాలు ఏదైనా ఆచరించాను అనుకో, నేను పర్వాలే. 90 చెప్పాను, 9 ఆచరిస్తున్నాను, పర్వాలే, ఎదుగుతూ ఉన్నాను. 90 చెప్పి 0 చెప్పడం ఆచరించలేదనుకో, నేను చెప్పి ప్రయోజనం లేదు, మీరు విని ప్రయోజనం కూడా లేదు. ఎందుకంటే ఆచరించినటువంటి జ్ఞానమే అసలైనటువంటి జ్ఞానం. మిగిలిన జ్ఞానాలన్నీ దాన్ని ఏమంటామంటే శుద్ధ వేదాంతం అంటారు. శుద్ధ వేదాంతం, శుష్క వేదాంతం. వేదాంతం ఎన్నో చెప్తాం మనం, వేస్ట్, ప్రయోజనం లే, అసలుకు వచ్చేసరికి ప్రవర్తించం. అందువల్ల మనం ఈసారి వచ్చేటప్పుడు ఈసారి ఆదివారం మనం కనుక బాబావారు అవకాశం ఇస్తే ఈసారి ఆదివారం మనం దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోపల మీరు దాన్ని ఇంకొకసారి చదివి 2-3 సార్లు చదవండి. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథ్ మహారాజ్ కీ జై. స్వస్తి.